ప్రధాని మోదీ నివాసంలో ఎన్డీఏ కూటమి సమావేశం కొనసాగుతోంది. దాదాపు గంటకు పైగా కొనసాగిన సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీఏ పక్షాలు చర్చించాయి. అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్, గడ్కరీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్ తో పాటు ఎన్డీఏలోని ఇతర భాగస్వామ్య పక్షాల నేతలు హాజరై ప్రభుత్వ ఏర్పాటు సహా కీలక అంశాలపై చర్చించారు. మరోవైపు కాసేపట్లో మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఇండియా కూటమి భేటీ కానుంది. ఇప్పటికే సోనియా, రాహుల్, ప్రియాంక అక్కడికి చేరుకున్నారు. ఇండియా కూటమి నేతలు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికలపై కూటమి పక్షాలు చర్చించుకోబోతున్నాయి. ప్రధాని మోదీ నివాసంలో ఎన్డీఏ కూటమి సమావేశం ముగిసింది. దాదాపు గంటకు పైగా కొనసాగిన సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీఏ పక్షాలు చర్చించాయి. అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్, గడ్కరీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్ తో పాటు ఎన్డీఏలోని ఇతర భాగస్వామ్య పక్షాల నేతలు హాజరై ప్రభుత్వ ఏర్పాటు సహా కీలక అంశాలపై చర్చించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. సుమిత్ర, దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ చాలా వేగంగా కూడా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ తన రాజీనామాను సమర్పించారు. అలానే కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి కసరత్తు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. ఆయన నివాసంలో కొద్దిసేపటి క్రితమే ఎన్డీఏ కూటమి సంబంధించినటువంటి ముఖ్య నేతల భేటీ కూడా ముగిసింది. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి విషయం పైన అవసరమైనటువంటి నెంబర్తో సహా పూర్తి స్థాయిలో రాష్ట్రపతికి తనకు మరొకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానం పలకాలనేటువంటి లెటర్ కూడా తమకున్నటువంటి బలాంతో సహా ఆయన సమర్పించబోతున్నారు. సో ఈ సమావేశంలో చాలా కీలకంగా, ఎందుకంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో ప్రస్తుతం వచ్చినటువంటి నంబర్స్, ఎంపీ నెంబర్స్ ఆధారంగా చూసుకున్నప్పుడు ఈసారి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయంలో కూటమి అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకుంది. 21 ఎంపీ స్థానాలను గెలుచుకున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తర్వాత తెలుగుదేశం పార్టీకి అత్యధిక నంబర్లు ఉండడం కూటమిలో కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించబోతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ తమకు సొంతగా ఏదైతే ఇవాళ జరిగిన నివాసంలో జరిగినటువంటి సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు తన లెఫ్ట్ సైడ్ ఉండగా రైట్ సైడ్ జేపీ నడ్డా, సో ఇట్లా ఒక గతంలో ఇటీవల కాలంలో మనం చూడనటువంటి ఒక కాంబినేషన్ అయితే మాత్రం ఎన్డీఏ సమావేశంలో కూడా చూసాం. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈసారి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల యొక్క సపోర్టు చాలా కీలకం భారతీయ జనతా పార్టీకి. వారికి ప్రాధాన్యం కూడా పెరగబోతుంది అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో తనకున్నటువంటి జాతీయ స్థాయిలో రాజకీయాలపైన అవగాహన కావచ్చు, పట్టు కావచ్చు, అనుభవం, వీటన్నిటినీ రంగరించి ప్రస్తుతం ఎన్డీఏ సర్కారులో ముందుకు తీసుకెళ్లడంలో కూడా ఒక కీలకంగా పనిచేసిపోతున్నారు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సో ఢిల్లీలో ఈ పరిస్థితి ఉంటే, ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్లో చూస్తే మాత్రం ఇక్కడ సెక్రటరేట్లో ఇవాళ జరిగినటువంటి పరిణామాలు ఏదైతే అనేక అంశాలపైన అక్కడ ఏదైతే పత్రాల తరలింపు కావచ్చు, కొన్ని డిలీట్ చేసేటువంటి పరిణామాలు కావచ్చు, ఇవన్నిటి నేపథ్యంలో అక్కడ పోలీసులు కూడా వెళ్ళి కొన్ని కార్యాలయాలకు సీల్ చేసినటువంటి పరిస్థితి. ఇంకొక వైపు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కూడా ఇంకొక వైపు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రమాణ స్వీకారం తేదీని ఖరారు చేయబోతున్నారు. ఏ ప్రాంతంలో సభ ఉండబోతోందో కూడా ఇప్పటికే కొన్ని ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేసేటువంటి కసరత్తు జరుగుతుంది. ఈ రెండింటిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్ లో ఉన్నారు. ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, చెప్పండి, భేటీ కూడా ముగిసింది. ప్రభుత్వ ఏర్పాటు ఎప్పుడు జరగబోతోంది? ప్రభుత్వ ఏర్పాటులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన యొక్క భూమిక ఎలా ఉండబోతోంది? సో ప్రస్తుతం సీనియర్ గా గతంలో ఏదైతే కన్వీనర్ గా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు సంబంధించి కూడా అనేక అంశాలు మోడీ చర్చించినట్లుగా తెలుస్తోంది. ఏం జరిగింది?
శ్రీహరి, ఈరోజు జరిగినటువంటి సమావేశం చాలా కార్డియల్గా జరిగింది. సుమారు గంట సేపు పాటు ఈ సమావేశం జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ గంట సేపు పాటు జరిగినటువంటి సమావేశంలో రాబోయే ప్రభుత్వం ఏం చేయాలి, ఇప్పటివరకు చేసినటువంటి విజయాలేంటి, రాబోయే ప్రభుత్వం ఏ విధంగా ఉండబోతుంది, ఎప్పుడు ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం, తర్వాత రాష్ట్రపతిని కలిసి ఎప్పుడు ఇవ్వాలి, ఇవన్నీ కూడా చర్చించారు. మొత్తానికైతే ఈ యొక్క మద్దతు లేఖలు, ఈ మిత్రపక్షాలకు సంబంధించినటువంటి మద్దతు లేఖలన్నీ కూడా బీజేపీ నేతకు అందజేశారు. కొద్దిసేపటిని పీయూష్ గోయల్, ఈ సమావేశం ముగిసిన తర్వాత పీయూష్ గోయల్ దగ్గరికి వెళ్ళారు చంద్రబాబు నాయుడు. అక్కడ దీనికి సంబంధించినటువంటి కేబినెట్ కసరత్తుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా అక్కడ చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ప్రధానంగా ఏదైతే మనం ఈ యొక్క కేవలం ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశంతో పాటు మిగతా అంశాలన్నింటిపైన కూడా చర్చించారు. కానీ ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు టీడీపీకి, అదేవిధంగా జనసేనకి ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారు, తర్వాత ఏ పోర్ట్ఫోలియోలు, వీటన్నిటి గురించి కూడా పెద్దగా చర్చించినట్టయితే మనకు సమాచారం లేదు. కానీ టీడీపీ అదేవిధంగా జనసేన అయితే క్యాబినెట్లో చేరబోతున్నారన్నది మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఎన్డీఏలో భాగస్వామిగా ఈ యొక్క ఎన్నికలకు వెళ్ళాం కాబట్టి ఎన్డీఏలో ఉండటం అన్నది సమంజసం అని కూడా చంద్రబాబు నాయుడు భావించారు. అయితే అక్కడ కీలక సమావేశంలో కీలకమైనటువంటి, అంటే ఈసారి కేంద్రంలో చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కీలక పాత్రలను పోషించబోతున్నారు అని చెప్పడానికి ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ఉన్నటువంటి సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా మనం చూడొచ్చు. ప్రధాని మోదీకి ఎడమ చేతి పక్కనే లెఫ్ట్ సైడ్లోనే ఇటు ఈ మిత్రపక్షాలకు సంబంధించిన నేతలంతా కూర్చున్నారు. అందులో మొదటిగా చంద్రబాబు నాయుడు, తర్వాత నితీష్ కుమార్, తర్వాత ఏక్నాథ్ షిండే కూర్చున్నారు. ఇటు రైట్ సైడ్లో రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా అమిత్ షాలు వీళ్ళంతా కూర్చున్నారు. మిగతా వాళ్ళంతా కూడా మిగతా టేబుల్స్ మీద కూర్చోవడం జరిగింది. అయితే ఈ రోజు జరిగిన సమావేశంలో చాలా హుషారుగానే కనిపించారు. అయితే అసలు కేంద్రంలో ఈ యొక్క టీడీపీ భాగస్వామ్యం అవుతుందా లేదా, అసలు ఏ విధంగా చర్చలు జరుగుతున్నాయి, అసలు కేంద్రంలో టీడీపీ ఎటువంటి పాత్ర పోషించబోతుంది అనేది మనతో వివరించడానికి మాజీ ఎంపీ అదేవిధంగా టీడీపీ సీనియర్ నేత అయినటువంటి ఖమ్మంపేట రామ్మోహన్ రావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుస్తున్నాం. ఖమ్మంపేట రామ్మోహన్ రావు గారు, కంగ్రాచులేషన్స్, మొదటిసారిగా మీరు ఢిల్లీకి వచ్చారు, అక్కడ పెద్ద విజయాన్ని సాధించిన తర్వాత. సో ఎట్లా ఉంది, మళ్ళీ కేంద్రంలో మీరు ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబోతున్నారు, సో ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మీరు చూశారు కదా ఇటీవల ప్రజల తీర్పు ఏ విధంగా ఇచ్చారో, ఒక సునామీ లాగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మరి చాలా అత్యంత కీలకమైన తీర్పు చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలన మీద కానీ, దురాఘాతాలు కానివ్వండి, వాళ్ళ యొక్క అవినీతి కుంభకోణాలు కానీ, వీటన్నిటికీ కలిపి నిన్న అన్ని స్థానాలు మాకు ఇవ్వటం జరిగింది. అంటే మా బాధ్యత పెరిగింది. ప్రజల యొక్క అవసరాలను గుర్తించుకొని ఈవేళ ఇక్కడ మంత్రి పదవులో అక్కడి మంత్రి పదవులో తెచ్చుకునేవనే దానికన్నా మా నాయకుడు ఒకటే చెప్తా ఉన్నారు, ప్రజలు నమ్మి మనకి అవకాశం ఇచ్చినప్పుడు మనం వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి ఏ విధంగా కృషి చేయాలి, ఆ విధంగానే అక్కడ ఎన్డీఏలో వెళ్ళాము రాష్ట్ర ప్రభుత్వంలో, ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎన్డీఏలో భాగస్వాములుగా మనం ఉంటున్నాం. కాబట్టి పరిపాలన ప్రభుత్వంలో పాలు పంచుకుంటే ఇంకెక్కువ న్యాయం చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇవాళ చర్చిస్తూ ఉన్నారు. ఏం చర్చించారు, ఏమిటి ఉన్నది, ఏ విధంగా ఉండబోతుంది అనేది మా నాయకుడు వచ్చిన తర్వాత వివరాలు కూడా తెలుసుకొని మేము కూడా మాట్లాడుకున్న తర్వాత మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే చాలా రూమర్స్ వస్తున్నాయి, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాము, తర్వాత ఉప ప్రధానిగా నితీష్ కూడా ఇస్తామంటూ కాంగ్రెస్ నేతలంతా కూడా కొంత మిమ్మల్ని కాంటాక్ట్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. అదే ఎంతో నిజం. అంటే ఇవన్నీ అవాస్తవం. మేము అసలు ఎన్డీఏలో భాగస్వాములుగానే ఎన్నికలకు వెళ్ళాము. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ కన్ఫ్యూజన్ అంతా మీడియాలో స్పెక్యులేషన్ ఇవి వస్తున్నాయి. కానీ ఎన్డీఏలో నిన్న ప్రధానమంత్రి గారు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు ఆయనతో మాట్లాడారు, స్పష్టంగా మేము చెప్పడం జరిగింది. అందులో భాగంగానే వాళ్ళు ఎన్డీఏ మీటింగ్ పెట్టారు కాబట్టి ఆ మీటింగ్ కూడా రావటము, దాని మీద చర్చించడం కూడా జరిగింది. సో టీడీపీకి ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంది, జనసేనకి ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంది? అంటే ఇవన్నీ కూడా ఆ యొక్క మీటింగ్ సారాంశాన్ని మా నాయకుడు వచ్చి మా అందరు కూడా షేర్ చేసుకుంటే కానీ స్పష్టంగా కూడా మనం చెప్పలేము. ఎందుకంటే స్పెక్యులేషన్ మీద నాకుగా నేను ఏదో ఒకటి మనం చెప్పడం అనేది ధర్మం కాదు, కరెక్ట్ కూడా కాదు. కాబట్టి ఇంకొక అరగంటలో మా నాయకుడు వస్తున్నారు, రాగానే దాని వివరాలు తెలియజేస్తారు. అయితే క్యాబినెట్లో చేరకుండా గతంలో ఏదైతే వాజ్పేయి హయాంలో బాలయోగిని స్పీకర్ చేశారు, తర్వాత బయట నుంచే మద్దతు ఇచ్చారు, రాష్ట్రానికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. సో రాష్ట్రం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అప్పుల్లో కూరుకొని పోయింది, అప్పులు కావాలి, తర్వాత ఆర్థిక సాయం కావాలి, తర్వాత ప్రాజెక్టులు కూడా కావాలి. కాబట్టి
ఆ విధంగా ఏమైనా యోచన చేసే అవకాశం ఉంది? ఒకవేళ స్పీకర్ పదవి తీసుకొని బయట నుంచి మద్దతు ఇవ్వడం కానీ అట్లాంటివి ఏమైనా అవకాశం? అంటే రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా అయితే న్యాయం జరుగుతుందని భావిస్తామో, ఏదైతే బెటర్గా ఉంటుందో అనుకుంటామో, ప్రత్యేక హోదా అంటారా, లేకపోతే మనకు రావాల్సిన ప్రాజెక్టులు అంటామా, పోలవరం కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, అదేవిధంగా రాజధాని కంప్లీట్ చేసుకోవాలి, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి ఏదైతే బెటర్గా ఉంటుందని ఆలోచించుకుని స్పీకర్ అవ్వచ్చు, లేదా మంత్రి పదవులు తీసుకోవచ్చు, లేదా ఇంకో రకంగా ఆర్థిక సహాయం ఏ విధంగా చేయగలుగుతారో చూసి దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. మంత్రి పదవులు తీసుకుంటే ఏవి తీసుకుంటే బాగుంటాయి అనుకుంటున్నారు రాష్ట్రానికి సంబంధించి? అంటే ఏది ప్రజలకు అవసరమో అది మా నాయకుడు నిర్ణయిస్తారు. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు పదవి అనేది ఎంజాయ్ చేయటానికి కాదు, మన రాష్ట్రానికి నిధులు తీసుకురావటానికి, ప్రజలకు న్యాయం చేయటానికి, ఆ పోస్టుకి న్యాయం చేసే విధంగా ఉండాలి. కాబట్టి ఏదైతే మనకి నిధులు మన రాష్ట్రానికి ఎక్కువ తెచ్చుకోవచ్చు, ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏలో ఉంది కాబట్టి మనకి మంచి పేరు వస్తుందో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అలాంటి ఆలోచన చేస్తాను నేను భావిస్తాను. అయితే గతంలో రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, ఆయన రూరల్ డెవలప్మెంట్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారి ఎర్రనాయుడు గారు ఉన్నప్పుడు రూరల్ డెవలప్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా మంత్రి పదవి వస్తున్నారు. సో అదే రూరల్ డెవలప్మెంట్ తీసుకుంటే ఎట్లా ఉంటుందంటారు? అంటే మీరు చెప్తున్నారు వాళ్ళ అబ్బాయికి వస్తుందనేది, అంటే ఏ విధంగా అసలు క్యాబినెట్లో జాయిన్ అవుతున్నామా లేదా, వాళ్ళు ఆఫర్ చేశారా, మా నాయకుడు అడిగాడా లేదనేది వాస్తవాలు తెలియకుండా మనం స్పెక్యులేట్ చేయడం కూడా మంచిది కాదు. ఒక్క అరగంటలో మా నాయకుడు వస్తున్నారు కాబట్టి వచ్చినా మాట్లాడి మీరు రామ్మోహన్ రావు గారు, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇది శ్రీహరి. మొత్తానికి ఇక్కడ నేతలు చెప్తున్నటువంటి మాట అయితే ఖచ్చితంగా క్యాబినెట్ చేరే అవకాశం ఎక్కువగా ఉంది అన్నది వారి అభిప్రాయాన్ని బట్టి మనకు తెలుస్తుంది. గతంలో లాగా బయట నుంచి మద్దతు ఇచ్చే అవకాశాలు కూడా పరిశీలిస్తున్నట్లుగానే మనకు తెలుస్తుంది. రైట్ కృష్ణ. సో మొత్తానికైతే మాత్రం ఢిల్లీలో ఇవాళ కీలకమైనటువంటి ఎన్డీఏ సమావేశం జరిగింది. ఖచ్చితంగా ఎన్డీఏ భాగస్వామ్యంతో ఎన్నికలను ఎదుర్కొన్న నేపథ్యంలో ప్రభుత్వంలో కూడా ఏర్పాటులో కూడా భాగస్వామ్యాలు అవుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఎన్డీఏకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడమే కాదు, ప్రభుత్వాన్ని విజయవంతంగా నడపడం, ఆంధ్రప్రదేశ్ కావాల్సినటువంటి ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి పరిస్థితి మాత్రం రాబోతుంది.